ఒకే దెబ్బకి 3 పిట్టలు అన్నట్టుగా చిల్డ్రన్స్ డే ప్లస్ వన భోజనాలు అలాగే పిక్నిక్ కూడా చేసేసి ఈ రోజు మాకు మిడ్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, మా కాలేజ్ లోనేమో చిన్న ఈవెంట్ జరుగుతుంది. సో కరెక్ట్ గా మేము ఎప్పుడైతే ఎగ్జామ్ కి వెళ్దామో అప్పుడే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎవరికి రాకూడదు. గండం అయితే గొట్టెక్కేసినట్టే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడైతే అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరిగితేనే చిల్డ్రన్స్ డే కానీ చూద్దాం. లెట్స్ సీ. Whatever education system has been running in the Konaseema district, the foundation laid by him here. బాలల దినోత్సవానికి బలంగానే ప్లాన్ చేశారు. వన భోజనాలు పెట్టి పిక్నిక్ వైపుని తీసుకొచ్చారు బీవీసీ కాలేజ్ అంతాని. పేరుకి ఇంటర్నేషనల్ స్కూల్ అనుకున్నాను గానీ ఫ్యాకల్టీని చూసిన తర్వాత అర్థమైంది నిజంగానే ఇంటర్నేషనల్ అని. ఒక్కసారిగా మా గౌన్ చూసి కాలేజ్కి వచ్చానా లేదంటే చిల్డ్రన్స్ పార్క్ వచ్చానా అన్నట్టు అయిపోయింది. నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ అబ్బాయి ఇలా రింగ్ అని తిప్పాలని, కానీ ఎప్పుడూ కుదరలేదు. వీళ్ళని క్యాంటీన్ కి పంపట్లేదంట, ఇంకా నేను తోడు పెట్టుకుని తీసుకెళ్తున్నాను అనమాట. ఏమేమి తీసుకుంటారు జ్యూసులు ఉండవని ఇక్కడ. ఓకే వద్దనే నువ్వు వేసి. కార్తీక మాసంలో వన భోజనాలు అంటే తెలిసిందే కదా. ఉసిరి చెట్టుకైతే పూజ చేస్తారు, ఇంకా అదైతే మొదలు పెట్టేశారు. చెట్టు చుట్టూరు దీపాలతో మంచిగా అలంకరించి వాటిని అయితే వెలిగిస్తా ఉన్నారు. మీ అందరికి డౌట్ వచ్చే ఉంటది పిల్లలందరూ ఎవరని. బీవీసీ అక్షర్ స్కూల్ వాళ్ళు మాట, మీ స్నేహితులు. ఎగ్జామ్ పుణ్యమా అని రోజు కాలేజ్కి వచ్చి ఎంజాయ్ చేసి అయితే వెళ్తున్నాను. ఎవరైనా చిల్డ్రన్స్ ఉంటే కనుక హ్యాపీ చిల్డ్రన్స్ డే.